బిల్కిస్ బానో కేసు విషయంలో మానవత్వం చాటుకున్న సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ ముస్లింలు గాంధీ విగ్రహం వద్ద హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘం నాయకులు జుబేర్ మాట్లాడుతూ సామూహిక అత్యాచారం గురైన బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కేసులో 11 మందిపై జీవిత ఖైదు శిక్ష వేయడంతో వారంతా వారి శిక్ష తగ్గించాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా ఇచ్చిన తీర్పు అభినందనీయమన్నారు. जोहर जोहर गांधी जी जोहर 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 गांधी जी जोहर 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 वर्दिलाली 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 सुप्रीम कोर्ट वर्दिलाली నా పేరు మొహమ్మద్ అఫ్సర్ ఖాన్, ఎక్స్-షాదీ ఖానా చైర్మన్, యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, దక్షిణ నియోజకవర్గం నుండి. ఈవేళ ఏదైతే మొన్న బిల్కిస్ బాను వర్డిక్ సుప్రీంకోర్టులో సుభాషిణి అలీ సైగల్ గారు పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో దాని తాలూకా వర్డిక్ వచ్చిన దాన్ని స్వాగతిస్తూ ముస్లిం మైనారిటీ సోదరులందరూ విశాఖపట్నం నుంచి పండగ వాతావరణం, ఇవాళ డెమోక్రసీని సుప్రీంకోర్టు చాలా చక్కగా కాపాడుతుందని, మనోభావాలకి ముస్లింలు మైనారిటీల మనోభావాల్ని కాపాడుతుందని మేము పూర్తి నమ్మకం, విశ్వాసం మన ఏదైతే చట్టం పైన పూర్తిగా మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మన ఏదైతే ఆగస్ట్ 15 నాడు ఈ మోడీ ప్రభుత్వం మైనారిటీల్ని, మహిళల్ని, ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ మేము అన్ని హక్కులు కూడా కాపాడుతున్నాం, మహిళలుకి అండగా ఉంటామని చెప్పేసి ఒక వాగ్దానం చేసిన, మరియు కొద్ది గంటల్లో సమయంలోనే మహిళలకి కాలు రాస్తూ హక్కుల్ని, రేపిస్టుల్ని, మర్డర్లు చేసిన వాళ్ళని, ఏదైతే వాళ్ళు యావజ్జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న కఠిన నేరస్తుల్ని విడుదల చేయడం జరిగిందో హర్షధ్వానాలతో వాళ్ళని స్వాగతం చేశారు. ఇదే వాళ్ళ మహిళలకి ఇచ్చిన గౌరవాన్ని నేను అడుగుతున్నాను బీజేపీ పార్టీని. అదేవిధంగా దాన్ని ఈవేళ సవాల్ చేస్తూ సుభాషిని అలీ సింగల్ గారు ఏదైతే పిటిషన్ వేసి ఈవేళ సుప్రీంకోర్టులో బిల్కిస్ బానుకు న్యాయం చేయడం జరిగింది. మీ అందరూ మీడియాలకి, ప్రజలకి అందరికీ భారతదేశంలో తెలుసు ఏ విధంగా అయితే 2002లో గోద్రా అల్లర్లో బిల్కిస్ బాను కుటుంబం తలదాచుకున్న అగ్రికల్చరింగ్ ఫామ్ ల్యాండ్స్లోని తలదాచుకున్నప్పుడు కూడా 11 మంది నిందులు శిక్షించబడ్డారు, యావజ్జీవిత కారాగార శిక్షణ. వాళ్ళు 7గురిని కుటుంబం, బిల్కిస్ బాను కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని బిల్కిస్ బానుతో సైతం రేప్ చేసి 3 సంవత్సరాల పాపను కూడా చంపేశారు. ఆ సమయంలో బిల్కిస్ బాను 5 నెలల కడుపుతో గర్భధారణ చేసి ఉన్నది, చనిపోయారని చెప్పేసి వదిలేశారు. లేకపోతే ఈవేళ ఈ 11 మంది కూడా నిందులు శిక్షించబడి ఉండేవారు కాదు. కావున ఈవేళ సుప్రీంకోర్టు మన ఒక డెమోక్రసీ ఇంకా బతుకుందని భారతదేశంలో నిరూపించారు. మా ముస్లింలందరూ కూడా, మైనారిటీ సోదరులందరూ కూడా మేము కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఈ యొక్క వర్డిక్ని స్వాగతిస్తూ చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. నమస్కారం. ఈరోజు బిల్కిస్ బాను విషయంలో సాధించిన విజయం యావత్ ప్రపంచాన్ని మహిళా విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వరకు మేము ఎప్పుడు నమ్మేది జ్యుడిషియల్ మీదే. మాకు ఇండియన్ జ్యుడిషియల్ మీద చాలా గౌరవం ఉంది మా అందరికీ. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్షించబడతారని ఒక నమ్మకం, మాకు దృఢ విశ్వాసం ఎప్పటికీ జ్యుడిషియల్ మీదే ఉంటుంది. అలాంటిది ఈరోజు జ్యుడిషియల్ మరోసారి తన నిబద్ధతను, తన నిజాయితీని చాటుకుంది. దానికి మేము చాలా హర్షిస్తున్నాం. ఈరోజు యావత్ ప్రపంచం ముస్లిమ్స్ అనే కాదు, ప్రతి మహిళ కూడా ఈరోజు తల ఎత్తుకొని గర్వంగా తిరిగే అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇలాగే పెద్దలు చెప్పారు ఆల్రెడీ మహిళల కోసం దాని తగ్గట్టు ఎలా జరిగిందో పెద్దలు ఆల్రెడీ వివరించారు. నేను దీనికోసం వివరించిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళకి దీనికి తెలుసు. అయినా ఈ మోడీ ప్రభుత్వం జరిగే దురాఘాతాలకి చాలా 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 బాధలో ఉన్నారు జనాలు. ఎందుకంటే పైల్వాన్లు చూడండి, మొన్న రెగ్యులర్ పైల్వాన్స్ వాళ్ళకి శోషణ ద్వారా జరిగిన అన్యాయానికి ఈరోజు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. అలాగే కిసాన్లు 700 మంది రోడ్డు మీద కిసాన్లు చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగలేదు. నాకు నమ్మకం ఉంది ఈ విజయం సాధించిన తర్వాత ఇవన్నీ విజయాలు మేము సాధిస్తాము.
రానున్న కాలంలో పోరాటాలతో సాధిస్తామని మరి కోరుకుంటూ మరి వీళ్ళంతా మంచి ఈ సోదరులు ఈరోజు ముస్లిం సోదరులు అందరూ దీంట్లో మహిళలు ఎక్కువ శాతం వచ్చి ఈరోజు నించున్నందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. సుప్రీంకోర్టుకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.